అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. టీమిండియా రన్ మెషిన్, చేసింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం ఇసుమంతైనా తగ్గదు. కొండలు కరుగుతాయన్న మాట నిజమో లేదో తెలియదు గాని కోహ్లీ లాంటి శిఖరం మాత్రం ఎన్నటికీ కరగడు. వయస్సు పెరిగే కొద్దీ తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2022లో టీమిండియా తరపున కోహ్లీ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్న కోహ్లీ మరోసారి 2024 టీ20 ప్రపంచ కప్లో టాప్ స్కోరర్గా ఉండి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యారు. జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడేవాడు గొప్ప వ్యక్తి అవుతాడు అని తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తున్నాడు. తనను గోట్ అని అభిమానులు పిలుస్తున్నా వాళ్లను అలా పిలవద్దని, అందుకు నేను అర్హుణ్ణి కాదంటూ పేర్కొని తన హుందాతనాన్ని చాటుకున్నాడు. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం నువ్వు ఎప్పుడూ గోట్గానే ఉంటావు కోహ్లీ. క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు పొందిన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ను ప్రకటించారు. 15 ఏళ్ల వయసులో క్రికెట్లోకి అడుగుపెట్టాడు కోహ్లీ. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 2008లో అండర్-19 ప్రపంచ కప్కి కెప్టెన్గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్-19 వరల్డ్ కప్ను సాధించి పెట్టాడు. ఇదే కోహ్లీ కెరియర్ని మలుపు తిప్పింది. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్ను ఆడి ఒంటి చేత్తో టీంను గెలిపించి క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకున్నాడు. కోహ్లీ తండ్రి ప్రేమ్ కోహ్లీ 2006లో గుండెపోటుతో మరణించారు. తన కళ్ల ముందే తండ్రి మరణించినప్పటికీ ఆ బాధను ఎక్కడా బయట పడనీయకుండా యువ విరాట్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున బ్యాటింగ్కు వెళ్లాడు. ఆ మ్యాచ్లో అతను 80 పరుగులు చేశాడు. తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో అందరూ లేని సమయంలో ఒక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు. తనకి బాధ ఉన్నా క్రికెట్ని మాత్రం విరాట్ వదలలేదు. ఎప్పటికీ కోహ్లీ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోండని అభిమానులకి చెప్తూ ఉంటారు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో 100 పరుగులు సాధించిన తర్వాత కోహ్లీ టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన ప్రతిభను చాటుతూ ఎంఎస్ ధోని ఆ తర్వాత భారత్ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. అతని సారథ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు కొట్టలేదన్న అపవాదు తప్ప కెప్టెన్గా ఎన్నో అధిరోహించాడు, సాధించాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఈ ఫీట్ను అందుకున్న మొట్టమొదటి కెప్టెన్గా నిలిచాడు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్లోనూ హాఫ్ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీయే. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ టెస్టుల్లో 7వ స్థానంలో ఉన్న భారత జట్టును నంబర్ 1 టీమ్గా నిలిపాడు. అతి తక్కువ కాలంలో అత్యధిక విజయాలు అంటే 40 టెస్టు విజయాలు అందించిన భారత కెప్టెన్ విరాట్ బీసీసీఐతో విభేదాలతో 3 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2021 టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలగిన కోహ్లీకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వన్డే, టెస్ట్ కెప్టెన్సీ పదవులు కూడా ఊడిపోయాయి. దీనికి తోడు ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లీ బ్యాట్ ఒక్కసారిగా మూగబోయింది. దాదాపు కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి 3 ఏళ్లు దాటిపోయింది. ఇక కోహ్లీ పైన అయిపోయిందే అనుకున్న తరుణంలో ఆసియా కప్లో మళ్లీ సెంచరీలతో ఫామ్లోకి వచ్చాడు. ఇక అప్పటి నుంచి మ్యాచ్ ఏదైనా అవతల ఎవ్వరున్నా బ్యాట్ జుడిపించాల్సిందే. ఇక ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేవారు ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో ఉన్న ఏ క్రికెట్ అభిమాని నోటి నుంచి అయినా వచ్చే ఒకే ఒక్క పేరు విరాట్ కోహ్లీ. ఇలాంటి క్రికెటర్ తమ దగ్గర ఉండాలని క్రికెట్ ఆడే ప్రతి దేశం కలలు కంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో 24,000కు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2 ఏళ్ల క్రితం దాకా ఏదో సరదాకి సెంచరీలు బాదుతున్నట్లుగా శతకాలు బాదుతూ పోయాడు. వన్డేల్లో 50, టెస్టుల్లో 29 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఏషియా కప్లో ఆఫ్ఘాన్పై టీ20 సెంచరీ బాది మొత్తంగా 80 అంతర్జాతీయ శతకాలు బాదాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ను అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000, 11,000 మైలు రాయిని అందుకున్న క్రికెటర్ కూడా విరాట్ కోహ్లీయే. 292 ఇన్నింగ్స్లో 13,848 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ 222 ఇన్నింగ్స్లలో 11,000 మైలురాయిని అందుకున్నాడు.
ఈ దశాబ్ద కాలంలో 20,000కు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా సరికొత్త చరిత్రను లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ ఫీట్తో ఐసీసీ దశాబ్దపు క్రికెటర్గా అవార్డును గెలుచుకున్నాడు. 2016 ఐపీఎల్ సీజన్లో ఏకంగా 973 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 5 సీజన్లుగా ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. ఇది కోహ్లీకి చివరి మ్యాచ్ అయినప్పటికీ అతను తన టీ20 అంతర్జాతీయ కెరియర్ను అనేక రికార్డులతో ముగించాడు. కోహ్లీ 12 జూన్ 2010న టీమిండియా తరపున తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. సరిగ్గా 14 ఏళ్ల తరువాత ఇప్పుడు తన చివరి మ్యాచ్ను ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 125 టీ20 మ్యాచ్లు ఆడి 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. కోహ్లీ తన టీ20 కెరియర్లో 1 సెంచరీ, 38 అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది మాత్రమే కాదు, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధికంగా 1292 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ తన ప్రయాణాన్ని ముగించాడు. అతని పేరు మీద 15 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.